విష్ణుచిత్తుల వారి కుమార్తె అయినటువంటి గోదాదేవి ఆండాళ్ అని లోకంలో ప్రసిద్ధిని పొందింది. ఆండాళ్ అంటే ఆ ద్రవిడ పదానికి అర్థం రక్షించునది అని అర్థం. ఆ గోదాదేవి మనకు ఉపనిషత్తులలో వేదములలో ఉండేటువంటి సారాంశమునంతా తిరుప్పావై నాచ్యార్ తిరుమిళి అనేటువంటి ప్రబంధముల ద్వారా వెల్లడించి ఆవిడ చెప్పినటువంటి ఆ ప్రబంధములను మనం అనుసంధానం చేయడం వలన దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకోవడం వలన వేద రాశి అయినటువంటి ఉపనిషత్తుల యొక్క సారాంశమంతా కూడా మనం తెలుసుకునే విధంగా మనకు మహోపకారం చేసినటువంటి ఒక గురువు గోదాదేవి. కనుకనే అటువంటి తన యొక్క ప్రబంధముల ద్వారా మనల్ని కాపాడింది కనుక ఈ సంసారం అనేటువంటి సముద్రము నుండి మనం తరించే విధంగా మనకు అటువంటి గొప్ప ఉపదేశములు చేసింది కనుక ఆమెను మా పెద్దలంతా కూడా ఆండాళ్ అన్నారు. ఆండాళ్ అంటే రక్షకురాలు. నిజానికి రక్షణ అంటే ఏమిటి అంటే మనకు చెప్తారు అనిష్ట నివృత్తిపూర్వక ఇష్టప్రాప్తి అని అనమాట. జనరల్గా రక్షణ అనేటువంటిది ఒక్క పద్ధతిలో ఉండదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా రక్షణ అనేటువంటిది ఉంటుంది. చదువుకునేటువంటి విద్యార్థికి అతను చదువుకుంటున్నాడు కనుక అతనికి చదువు రావాలి అంటే చదువుకు ప్రతిబంధకంగా ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటిది తొలగాలి, చదువుకోవడానికి శ్రద్ధ ఏర్పడాలి. ఆ విధంగా శ్రద్ధ అనేటువంటిది అభీష్టం, అతనికి ఇష్టం అన్నమాట. శ్రద్ధగా చదువుకోవడం అనేటువంటిది అతనికి ఇష్టం. అశ్రద్ధగా ఉండడము బద్ధకంగా ఉండడం అనేటువంటిది అతనికి అనిష్టం. కనుక అతనిలో ఉండేటువంటి బద్ధకాన్ని అలాగే అశ్రద్ధను తొలగించి శ్రద్ధను అలాగే చదువుకునేటువంటి బుద్ధిని ఇవ్వడం అనేటువంటిది రక్షణ అవుతుంది ఆ విద్యార్థికి. అలాగే కొంతమంది దరిద్రంతో బాధపడుతుంటే వాళ్ళకి కావలసింది ఏంటంటే ఆ దరిద్రం తొలగిపోయి అతనికి కావలసినటువంటి సంపదలు ఏర్పడడం ఆ వ్యక్తికి కావలసినటువంటి రక్షణ. కనుక అనిష్ట నివృత్తి, మనకి ఏదైతే అనిష్టమో ఏదైతే కూడదనుకుంటున్నామో ఏది వద్దనుకుంటున్నామో దాన్ని తొలగించి మనకు ఏదైతే ఇష్టమో అంటే మనకి ఏది కావలసినది ఉన్నదో ఆ కావలసిన దాన్ని ఇవ్వడానికే రక్షణ అని పేరు. ఇక్కడ గోదాదేవి కూడా ముక్తిని పొందాలనుకున్నటువంటి వారికి మోక్షగాములైనటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఒక గొప్ప వ్రతాన్ని ఇస్తూ దానికి విఘ్నములైనటువంటి వాటిని దానికి ఏదైతే అడ్డొస్తున్నాయో వాటిని తొలగించేటువంటి ఒక గొప్ప మహామనిషి కనుక ఆమెను ఆండాళ్ అన్నారు. కనుక అలాంటి రక్షకురాలైనటువంటి గోదాదేవి ఈ 6వ పాశురం నుండి అద్భుతంగా ఒక్కొక్క గోపికను కలుపుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి పద్ధతి ఇక్కడ కనిపిస్తుంది. 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు ఈ 10 పాశురాల్లోనూ ఒక్కొక్క స్థితిలో ఉండేటువంటి ఒక సాధకురాలైనటువంటి గోపికను తమతో కలుపుకోవడం అనేటువంటిది ఆమెను ఉద్బోధించడం నిద్రలేపడం అనేటువంటిది ఈ పాశురాల్లో మనకు కనిపిస్తుంది. ఈ 6వ పాశురంలో చెప్తున్నారు ఒక గోపిక నిద్రపోతూ ఉన్నది. ఆ గోపికకు ఈ భగవత్ సంబంధం అంటే ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఆవిడకు కొత్తగా దీంట్లో ప్రవేశించింది. నూతనంగా ఆధ్యాత్మికతలో ప్రవేశించినటువంటి గోపికను ఈనాడు గోదాదేవి నిద్రలేపుతూ ఉన్నారు. புள்ளும் சிலம்பினஹான் புள்ளரையன் கோயிலில் வெள்ள விழிசெங்கின் பேரரவங் கேட்டிலையோ பிள்ளா எழுந்திராய் பேய்முல நஞ்சுண்டு கள்ளச்சடங் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்தரியன்ன பேரரவும் உள்ளம் புகுந்து కుళిర్ందేలోరెంబావాయ్. లోపల నిద్రపోతున్నటువంటి గోపికను ఈ గోదాదేవి మొదలైనటువంటి గోపికలంతా నిద్రలేపుతున్నారు. ఓ గోపిక నిద్రలే అంటే ఆ లోపల ఉండేటువంటి గోపిక వీళ్ళిద్దరు సంభాషణ రూపంలో ఈ పాశురం ఉంటుందన్నమాట. ఓ గోపిక నిద్రలేవమ్మా అని గోదాదేవి అన్నప్పుడు ఆ లోపల ఉండేటువంటి గోపిక అప్పుడేనా ఇంకా అప్పుడే తెల్లవారిందా అని అడిగింది ఆవిడ. అంటే తెల్లవారిందనటానికి గుర్తు చెప్తున్నారు. పుళ్ళుం శిలంబినహాన్ పక్షులన్నీ కూడా తెల్లవారిందనడానికి గుర్తుగా అన్నీ లేచి ఆ పక్షులు కూస్తూ అవి తాము ఆహారం సంపాదించుకోవడానికే బయలుదేరి వెళ్తున్నాయి. పుళ్ళుం శిలంబినహాన్ పక్షులన్నీ కూడా వ్యాపించి తాము అక్కడక్కడికి వెళుతూ ఆహారాన్ని సేకరించడానికి వెళుతున్నప్పుడు అవి చేసేటువంటి రొద మీకు వినిపించడం లేదా అన్నమాట. వినిపిస్తోంది కనుక తెల్లవారింది. పుళ్ళుం శిలంబినహాన్ పుళ్ళరయ్యన్ కోయిలప్పుడు లోపల ఉండేటువంటి గోపిక అన్నది అది కేవలం గుర్తనడానికి వీల్లేదు. ఏదైనా సరే ఒక చప్పుడైతే వెంటనే పక్షులన్నీ లేచి అవన్నీ పరిగెడుతుంటాయి కనుక అది ఒక్కటి మాత్రమే తెల్లవారిందనడానికి గుర్తు కాదు, ఇంకేదన్నా గుర్తు చెప్పమన్నారు. అప్పుడు ఈ గోదాదేవి చెప్తున్నారు
పుళ్ళరయన్ కోయిలిల్ వెళ్ళవిళి శంగిన్ పేరరవం కేట్టిలయో. పుళ్ళరయన్ కోయిల్, పుళ్ళంటే పక్షి, పుళ్ళరయన్ అంటే పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు, పుళ్ళరయన్ కో అంటే పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడికే రాజు అయినటువంటి వాడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు. కనుక పుళ్ళరయన్ కోయిలిల్ అంటే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆలయంలో వెళ్ళ విళిశంగిన్ తెల్లవారిందనడానికి గుర్తుగా ఆరాధన ప్రారంభిస్తున్నారు అని అందరికీ తెలియపరచడం కోసమని తెల్లనైనటువంటి పాంచజన్యం వంటి శంఖాన్ని ఊదుతారు. అంటే వెళ్ళవిళి శంగిన్ పేరరవం, ఆ శంఖంతో ఇప్పుడు తెల్లవారింది, భగవంతునికి ఆరాధన ప్రారంభం కాబోతోంది అని అలాగ శంఖాన్ని పూరించి ఊదేటువంటి ఆ శంఖధ్వని నీకు చెవులకు వినపడలేదా? వెళ్ళ విళిశంగిన్ పేరరవం కేట్టిలయో, అటువంటి అద్భుతమైనటువంటి శంఖధ్వని నీ చెవులకు వినిపించలేదా అన్నమాట. ఇక్కడ శంఖధ్వని అని చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే శంఖానికి ప్రణవం అనేటువంటి అర్థం కూడా ఉన్నది. భగవంతుడి చేతిలో ఉండేటువంటి చక్రము, శంఖము ఇవి రెండు కూడా కేవలం ఆయుధాలని మాత్రమే భావించరాదు. దాంట్లో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక రహస్యం ఇవిడి ఉన్నదంటారు. కనుక ఈ శంఖం అనేటువంటిది ప్రణవాకారమైనటువంటి శంఖం, అంటే ఓంకారమే ఇక్కడ శంఖముగా మనకు తెలుస్తోంది. అంటే ఆ ఓంకార ధ్వనిలో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం ఏమిటంటే ఆ ఓంకారం అనేటువంటిది మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి మనల్ని ఉద్బోధింపజేస్తుంది. కనుక ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఆలయంలో ఉండేటువంటి శంఖధ్వని, తెల్లనైనటువంటి శంఖధ్వని నీకు వినిపించలేదా అని గోదాదేవి ఆ లోపల ఉండేటువంటి గోపికను నిద్రలేపుతూ వెళ్ళవిళి శంగిన్ పేరరవం కేట్టిలయో, అమ్మ ఆ శంఖధ్వని వినలేదా? పిళ్ళాయ్ ఎഴുందిరాయ్ ఓ బాలిక అంటే ఇక్కడ పిళ్ళాయ్ అని చెప్పడంలో ఉద్దేశం నువ్వు నూతనంగా ఈ ఆధ్యాత్మిక చింతనలో ప్రవేశించావు కనుక పిళ్ళాయ్ ఎഴുందిరాయ్ ఓ బాలిక, ఎഴുందిరాయ్ నిద్రలేవలసింది, పేయిముల నంజుండు. అప్పుడు ఆ లోపల ఉండేటువంటి గోపిక లేచి మనం ఏం చేయాలి అంటే పేయిముల నంజుండు, పూతన యొక్క మా విషంతో కూడినటువంటి స్తన్యాన్ని తాగి ఆ పూతనను సంహరించినటువంటి వాడు పేయిముల నంజుండు, కళ్ళచ్చహడం కలక్కయ్యక్కాలోచి. అదేవిధంగా 3 నెలల బాలకుడుగా కృష్ణుడున్నప్పుడు అతని పైకిన వచ్చినటువంటి శకటాసురుడు అనేటువంటి రాక్షసుని ఒక కాలితో తన్ని ఆ బండి రూపంలో ఉన్నటువంటి ఆ శకటాసురుణ్ణి సంహరించినటువంటి వాడు కలక్కయ్యక్కాలోచి. అలాంటి వాడు ఎవరు అని అంటే మనం ఇప్పుడు కృష్ణుడు అనుకుంటున్నాం, కానీ మనకు బాలుడైనటువంటి కృష్ణుడుగా కనిపించినటువంటి వాడు ఎవరు అని అంటే వెళ్లత్తరవిల్ తుయిలమరంద విత్తినై, పాల సముద్రంలో ఉండి తెల్లగా ఉన్నటువంటి ఒక ఆదిశేషుడు, ఆ ఆదిశేషుని యొక్క పడకపై పడుకున్నటువంటి వాడు ఆయన ఎవరంటే తుయిలమరంద, ఆదిశేషుడు పడక మీద నిద్రగా యోగ నిద్రను పోయేటువంటి భగవంతుడు ఎవరు అనంటే విత్తినై, తుయిలమరంద విత్తినై. విత్తు అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టికి కూడా బీజభూతుడైనటువంటి వాడు. తుయిలమరంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు అటువంటి భగవంతుణ్ణి తమ హృదయములలో పెట్టుకొని యోగులు మునులు అనమాట, మునివర్హళం యోగిహళం మెళ్ళ ఎళిందు. తమ హృదయములలో యోగులు మునులు, ఇక్కడ యోగులు ఎవరు మునులు ఎవరు అంటే మునులు ఏంటంటే మననశీలులైనటువంటి వారు, నిరంతరం మనస్సులో ధ్యానం చేస్తూ ఉండేటువంటి వారు వాళ్ళు మునులైతే, యోగులు కర్మయోగాన్ని కలిగినటువంటి వారు, ఆ వాళ్ళ పనులు చేస్తూ ఆ పనుల్లోనే భగవంతుణ్ణి చూసేటువంటి వాళ్ళు యోగులు. కనుక యోగులు మునులు వీరిద్దరూ కూడా 2 రకాలైనటువంటి వ్యక్తులు కనుక 2 రకాలైనటువంటి సాధనలను చేసేవారు కనుక కర్మయోగులు జ్ఞానయోగులైనటువంటి వారిద్దరూ కూడా మునివర్హళం యోగిహళం వాళ్ళిద్దరూ తమ మనస్సులో ఆ భగవంతుణ్ణి, ఆ కారణభూతుడైనటువంటి భగవంతుణ్ణి పెట్టుకొని మెళ్ళ ఎయిందు మెల్లగా లేచి హరియన్న పేరరవం, నిద్ర లేస్తూనే వాళ్ళు హరి 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 అని 7 సార్లు పలుకుతారట. అట్లా హరియన్న పేరరవం, వాళ్ళు హరినామాన్ని తలుచుకుంటుంటే ఆ ధ్వని నీకు వినిపించలేదా? హరియన్న పేరరవం ఉళ్ళంపు హొందు కుళిందు. కనుక అటువంటి హరిశబ్దాన్ని, శంఖధ్వనిని వీటినంతా కూడా వింటూ మేమంతా కూడా నిద్రలేచి నిన్ను నిద్రలేపడానికి వచ్చాము అని లోపల ఉండేటువంటి గోపికను గోదాదేవి మొదలైనటువంటి వారు దీంట్లో నిద్రలేపి ఆమెను కూడా తమ సమూహంలో నోము నోయడానికై పిలుచుకురావడం అనేటువంటిది ఈ పాశురంలో కనిపిస్తుంది. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.